నమస్తే, వెల్కమ్ టు AS9 న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేసీఆర్ పని అయిపోయింది, కారు షెడ్డుకే రేవంత్. ఈ నెల 28 నుంచి జగన్ మలి విడత ఎన్నికల ప్రచారం. ఈ నెల 29న తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన. రుణమాఫీపై సీఎం రేవంత్ చర్చకు రావాలని హరీష్ సవాల్. టీటీడీకి చెందిన 2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ అంగీకారం. దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంటు బీజేపీ బీఆర్ఎస్ చేతిలోనే ఉందని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు సార్ ఇక అది కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అణుం చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్సు వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్లో లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాదు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయనకు గుర్తొచ్చిండ్రు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. ఈ కార్యకర్తలు కష్టపడి కారును ఖతం చేస్తే ఇవాళ మళ్ళా ప్రజలు గుర్తొచ్చి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ల నుంచి బయటికి వచ్చిండు. ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకొని ప్రజల్ని రమ్మంటుడు. అంత అయిపోయినాక ఆ చేతులు కాలినాక ఆయన ఇవాళ ఆకులు పట్టుకున్నట్టు బయలుదేరాడు. 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చోనికి వచ్చింది కానీ వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టినాం. చర్చలు మాత్రం రాలే. ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు, కడుగుతారు, అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు ఆళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉందని నోటికి వచ్చింది. 4 గంటలు కూర్చొని మాట్లాడారు. మీరెవరైనా నమ్మినరా? ఎవరైనా నమ్మిరా?
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రాజీనామా సవాలు రసవత్తరంగా మారింది. ఇరువురి మధ్య లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. రాజీనామా లేఖతో గన్ పార్కుకు వస్తానని రేవంత్ కూడా రావాలని సవాల్ చేశారు. అయితే రేవంత్ చర్చకు వస్తారా రారా సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని, నువ్వు వస్తావా రా దమ్ముంటే అని మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా లేఖను మేధావుల చేతుల్లో పెడదామని తెలిపారు. గ్యారంటీల గారడి ఫెయిల్ అయిపోయింది. బాండ్ పేపర్లతో ప్రజల్ని మోసం చేసినాం. ఈ తాప ప్రజలు మనకు వినేటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడగొట్టేట్టున్నారని ఇప్పుడు నయా నాటకం, దేవుడి మీద ఒట్ల నాటకం మొదలుపెట్టింది. నేను మొన్న ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి మొన్న ఏమంటుడు, కొత్తగా రుణమాఫీ చేయలేదని చెప్పి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని ఒక నయా నాటకం మొదలుపెట్టి, మిస్టర్ రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా అని నేను అడిగిన. నువ్వు దేవుడి మీద ఎట్టున్నావు, రాజీనామాకు సిద్ధమా అని అడిగిన. అడిగితే తొండి ఆట ఆడుతున్నాడు. నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అంటాడు. నేను మళ్ళీ అడుగుతున్నా ఈ ఖమ్మం నుంచి, రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తా, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్తూపం దగ్గరికి. లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీ పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ నెల 28 నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తూ ఉండడంతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత హాట్గా తయారైంది. అధికార విపక్ష పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే తొలి దశ ప్రచారాన్ని పూర్తి చేశారు. తొలుత 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించారు. మార్చి నెలాఖరున మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర సైతం నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రచారం సందర్భంగా విపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. వైసీపీకి ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, బాబుకు ఓటేస్తే నిండా మునిగినట్లేనని ప్రజలకు సూచించారు సీఎం జగన్. ఈ యాత్ర వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30వ తారీఖున కొండపి, మైదుకూరు, పీలేరులో సిద్ధం సభలు జరగనున్నాయి. మే 1వ తారీఖున బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 29న రాష్ట్రానికి జేపీ నడ్డా రానుండగా 30న మోదీ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక తొలిసారిగా మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. త్వరలో ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్
అనంతపూర్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బీజేపీ విశాల జనసభలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ ఇంటలెక్చువల్స్తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మే 3-4 తేదీల్లోనూ మోదీ రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ మరో సభలో ఆయన పాల్గొంటారు. 4న మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్లో సభలో మోదీ ప్రసంగించనున్నారు. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొనగా కరీంనగర్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ నామినేషన్ కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొనున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం అటానమస్ హోదా కల్పించనుంది. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 16న ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. బండి సంజయ్ లేఖపై కేంద్రం స్పందించింది. అటానమస్ హోదా కల్పిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్కు లేఖ అందించారు. అటానమస్ హోదా కల్పించినందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సైన్స్ కాలేజీలో కానీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న తర్వాత అనేక సమస్యల మీద అవగాహన ఉంటుంది. ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా సమస్యల మీద అవగాహన ఉంటుంది. నేను ప్రభుత్వ కళాశాలలో చదువుకునే వాటి నేను ఎంపీ అయ్యాను. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈ కళాశాల సమస్యల మీద ఒక అవగాహనతోనే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ప్రతిరోజు కోట్లాది రూపాయలు శ్రీవారికి హుండీలో సమర్పించుకుంటారు భక్తులు. అయితే ఆర్బీఐ 2000 నోట్లను రద్దు చేసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో ఆ నోట్లను వేస్తూనే ఉన్నారు భక్తులు. దీంతో ఆర్బీఐతో నోట్ల మార్పిడి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది టీటీడీ. ఎట్టకేలకు 2000 రూపాయలు మార్పిడిలో టీటీడీ ప్రయత్నం ఫలించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2000 రూపాయల నోట్ల మార్పిడిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన విషయం విదితమే కాగా, అటు తర్వాత కూడా శ్రీవారి హుండీలో 2000 రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో సమర్పించారు భక్తులు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో స్పందించిన నోట్ల మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ. దీనిపై సానుకూలంగా స్పందించారు రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు. 2023 అక్టోబర్ 8వ తేదీ నుంచి 2024 మార్చి 22వ తేదీ వరకు 5 విడతల్లో 3,20,00,000 రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకుంది టీటీడీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైమాటే. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురు శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఐపీఎల్లో రికార్డు స్కోర్తో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి మూటగట్టుకుంది. అది కూడా ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ఆర్సీబీపై కావటం అభిమానులకు మరింత బాధని కలిగిస్తోంది. అంతేకాదు సొంత మైదానం ఉప్పల్లో ఘన విజయం సాధిస్తుందని భావించిన అభిమానులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. స్టార్ బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేశారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా బౌలర్లందరూ నిరాశపరిచారు. దీంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడి డీలా పడిన ఆ జట్టు ఎట్టకేలకు సుమారు నెల రోజుల తర్వాత గెలుపు బాట పట్టింది. రజత్ పాటీదార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని నియోజకవర్గ అభివృద్ధి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్లు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓట్లేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లేయాలా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తెదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా భరత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవటమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆర్ కార్డుల బదిలీ, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కార్మిక లోకానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలన్నా, ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా స్టీల్ ప్లాంట్ కొనాలి అంటే అక్కడ దానికి స్టేట్ గవర్నమెంట్ ఒక సహాయ సహకారాలు కావాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తానంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి
అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 71, 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా కార్మిక లోకంతో ఉంటాం. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా నేను ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రత్యక్షంగా ఉద్యోగస్తులు 35 వేల మంది ఉన్నారు. వారు కూడా చాలా ఆందోళన. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెజల్యూషన్ పక్కన పెట్టేశారు. మీరు దాన్ని ముందుకు వెళ్ళలేదు. కనుక మేము అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ బ్రేక్ వాటర్ అంటే చాలా మంది జట్టి అని అంటుంటారు. వారి విజయానికి తోడ్పాటుకి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి నిన్న మీరు చూస్తుంటారు, మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగుల మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తా ఉన్నారు విజయోత్సవం అని. అంటే స్పందన ఉంది, మా కూటమిని ఆహ్వానిస్తున్నారు. అందుకని కూటమిని ఆహ్వానిస్తున్నారు, గెలిపిద్దాం ఉన్నారు. దాంట్లో భాగమే నిన్న బ్రహ్మాండంగా మా నామినేషన్ అనేటువంటిది. ఎప్పుడు నేను కూడా 34 సంవత్సరాలు ఉన్నాను, అంత భారీ స్థాయిలో ఎప్పుడు ర్యాలీ జరగలేదు, నామినేషన్ ర్యాలీ. అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచినట్లుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చారో దానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొకటి. 2, గుడివాడ అమర్నాథ్ నిన్న తన ముఖం చూస్తేనో తన పేరు చెప్తేనో ప్రజలు ఓట్లేరేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అసలైరేనో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నాడు ఆయన. అది సిగ్గు ఉండాలి. అది అనైక్యత. నైతిక విలువ లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించారు. సరే, వేదిక మీద ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా సుబ్బారెడ్డి ఎంపీలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో నువ్వు పెట్టుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావు. ఓటమి భయాన్ని అంగీకరించారు. ఓడిపోతున్నాం ఇక్కడని. అందుకనే మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఊరేగటం అది పూర్తి స్థాయిలో అది దిగజాడుతనం, అవినీతి, అంటే అనైక్యతగా. అందువల్ల ఇప్పటికనే ఆల్మోస్ట్ అతను ఓటమిని అంగీకరిస్తూ ఆయనంతలో ఆయనే ఒకవేళ ఓట్లు రావని అనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి హితవు చేస్తున్నాం. 2, ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా
గెలవడానికి కావాల్సినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కలిసి పనిచేస్తాం. 2 ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటాం. ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది. పని చేయాలని తపన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అవినీతి ఆరోపణలు మచ్చలేనటువంటి మనిషి కావాలని కోరుకుంటారు. మా అభ్యర్థికి అవినీతి మచ్చలైతే లేవు, ఉంటే పుట్టుమచ్చలు ఉండదు తప్ప. మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమర్నాథ్కి తనకు పూర్తిగా అవినీతి మరకలే ఉన్నాయి. పూర్తిగా మొక్కు చూస్తున్న అవినీతి మరకలతో ఆయన తిరుగుతూ ఉన్నాడు. అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సమిష్టి నిర్ణయం మేరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామ్ను ఎంపిక చేయడం పట్ల జంజిరాల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా ఖమ్మం జిల్లా వాసి రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు, వారి యొక్క కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి వారు, వారి తనయుడు అయినటువంటి రామ్ సాయం రఘురామరెడ్డి గారిని అధిష్టానం ఎంపిక చేసింది. దీని మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని లేటెస్ట్గా ఒక మంచి అభ్యర్థిని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి రేణుకా చౌదరి గారు, వీరి యొక్క ఆధ్వర్యం లోపల ఈ క్యాండిడేట్ని ఎంపిక చేయటం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నెలకొల్పే విధంగా ఒక 24 క్యారెట్ల మంచి వ్యక్తి, మంచి కుటుంబం, ఉన్నతమైనటువంటి కాంగ్రెస్ విలువలతో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. వీరి ఎంపిక పట్ల సర్వత్రా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కిసాన్ సెల్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే ఖమ్మం జిల్లా కానివ్వండి, వరంగల్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వీరి యొక్క రామ్ సహాయం వాళ్ళ యొక్క దానకరణం లోపల లబ్ధి పొందినటువంటి వారు. అలాంటి కుటుంబం నుంచి ఒక మంచి వ్యక్తి ఇవాళ పార్లమెంటుగా ఎంపిక చేశారు. వీరందరి గెలుపు అత్యధిక మెజారిటీలో గెలిపించేటువంటి కార్యక్రమంలో మేమంతా ముందుంటామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఉదయం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వీరిని ఎంపిక చేసినటువంటి మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, శ్రీమతి సోనియా గాంధీ గారు కానివ్వండి, శ్రీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అనేక మంది పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని విజయాన్ని అప్రతిహతంగా బంపర్ మెజారిటీతో ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 2 నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు కూడా 4 పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ముఖ్యంగా బంజారాలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి దాని మీద ఉన్నారు. చేసినటువంటి పనులు చెప్పుకోలేనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి ఎంతోమంది పార్టీలు బీజేపీ పార్టీ అని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పకుండా కేవలం జై శ్రీరామ్ అని చెప్పేసి పేరుతో ఉంటున్నారు. రాముడు అందరివాడు, రాముడు కులాల మతాల పేరు మీద తీసుకొచ్చేటువంటి వారు కాదు. అందరూ కూడా ముస్లిమ్స్లో కూడా శ్రీరామనవమి రోజు పాల్గొని దైవికంగా మరి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సెక్యులర్ కంట్రీ లోపల కేవలం రామతోటి 10 సంవత్సరాల పరిపాలన పూర్తవుతుంది అనుకుంటున్నారు. అది పొరపాటు. కానీ రాముడు అందరివాడు, అందరికీ కావలసినటువంటి వారు. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో గాంధీ గారి విగ్రహం ఉంది, ప్రతి గ్రామంలో రాముడి విగ్రహం ఉంది. ఇవాళ కొత్తగా రాముడు పరిచయం చేసేటువంటి పరిస్థితి తీసుకురాకుండా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచండి. మేము ఇది చేశాం, మీరు మళ్ళీ పట్టం కట్టండి అని. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏలినటువంటి మీరు సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లతోటి మమ్మల్ని తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు పోతున్నామని చెప్పేసి, కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడవద్దని చెప్పేసి ఉత్తముడైనటువంటి రఘురామరెడ్డి ద్వారా మరి తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్లమెంట్ సీట్లు, అత్యధిక సీట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 17కు 17 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాహుల్ గాంధీ జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానమంత్రిగా అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజల్ని కోరుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.